Yes, sir. Yeah, You know, yeah. sir. Srikanth. మహేష్ గారు ఓవరాల్ గా చూస్తున్నారు. సో యూఆర్ అబ్జర్వింగ్ ద డిబేట్. ఒకవైపు కౌలు రైతుల పరిస్థితి ఏంటి, ఓవైపు రైతు రుణమాఫీలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఏం చెప్తారు? అండ్ ఇప్పటికే గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో, గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వాటిని ఆపాలంటూ వినిపిస్తున్నటువంటి డిమాండ్లు ఒకవైపు, ఖచ్చితంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అంటూ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలు. సో దీంట్లో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ డౌన్ అవుతుంటే భారతీయ జనతా పార్టీ 8 స్థానాలతో స్థిరంగా ఉంది, అటు ఎమ్మెల్యే స్థానాలతో కూడా స్థిరంగా ఉంది. రాబోయేటువంటి పరిస్థితిని ఎట్లా చూడొచ్చు? ముందుగా కో ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం, మీకు కూడా నమస్కారం అన్న. అయితే రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అంటే ఒక 8 నెలల కాలంలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా నిరసనలతో ఆందోళనలతో అట్టుడికిపోతుంది. దానికి నిదర్శనం మాకంటే ఎక్కువ మీకే తెలుసు, జర్నలిస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతున్నాయనేది. అయితే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా పాలన మీద పట్టు లేదు, గతంలో చేసిన అనుభవం లేదు, పోయి నేర్చుకుంటారా అంటే కూడా నేర్చుకునేటటువంటి తత్వం కాదు. పాలన మీద పట్టు లేదు కానీ ఆయన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను చేర్చుకోవడంలో మాత్రం ఆయనకు శ్రద్ధ ఉంది. దాని కారణంగానే ఈరోజు రాష్ట్రంలో దీపం లేనటువంటి ఒక ఇల్లులాగా రాష్ట్రం మారిపోయింది అనడంలో ఎలాంటి సంశయం లేదు. ఈరోజు చెప్తా ఉంటానా మనకు ముఖ్యంగా ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇగో ఈ 6 గ్యారెంటీలు మేము కంపల్సరిగా అమలు చేస్తామని చెప్పింది. 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నప్పుడు ఎక్కడ కూడా షరతులు వర్తిస్తాయి అని మాత్రం ఆయన చెప్పలేదు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్యారెంటీకి ప్రతి స్కీముకు షరతులు వర్తిస్తాయి అన్న క్రమంగా పెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతుందో ఇది చందన బొమ్మన బ్రదర్స్ లో ఉంటాయి కదా, ఆఫర్స్ బయటకి ఇచ్చి లోపల స్టార్ మార్క్ పెట్టి కండిషన్స్ అప్లై అని ఒక గట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యవహార తీరు. ఎందుకంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పారు, షరతులు వర్తిస్తాయని పెట్టారు. ఏది దానికి అన్ని లిమిటెడ్స్ పెట్టేసి ఈ రోజు రైతు బంధు అని చెప్పేసి రైతు భరోసా అని చెప్పారు, రుణమాఫీ అని చెప్పారు. 7 తారీఖు నాడు నేను అధికారంలోకి వస్తున్నా, 9 తారీఖు రోజు మా సోనియమ్మ బర్త్డే ఉంది కాబట్టి బర్త్డే సందర్భంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. 2 లక్షల రూపాయలు ఇప్పటివరకు రుణమాఫీ చేయకపోగా మేము రేపు చేస్తాము మాఫీ చేస్తామని ఒక కాకమ్మ కబర్లు చెప్తుంది తప్ప ఇంకా చేయట్లేదు. ఈరోజు దాన్ని చేయాలంటే 33,000 కోట్లు కావాలి. ఈ 33,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలనే ఆలోచనలో ఆయనకు మెరుపుకాలు వచ్చింది. ప్రభుత్వం తలుచుకుంటే ఎక్కడి నుంచి అనేది తెస్తుంది కదా, అది ప్రభుత్వం వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు. అదే ఆ ప్రభుత్వ భూములు ఎట్లయితే అమ్మిడో నేను కూడా గట్ల అమ్ముతా అని చెప్పేసి ఒక 450 ఎకరాలను ఇప్పుడు అర్రాజు ప్రైవేట్ కంపెనీలకు రేపు అర్రాజు పెట్టే క్రమంలో రేవంత్ రెడ్డి గారి యొక్క మైండ్ సెట్ ఉంది. ఈ రోజు రాష్ట్రంలో రైతు బంధు అయితే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు భరోసా పేరు మేము ఊర్లలో పోయి ప్రతిపాదనలు తీసుకుంటున్నాం, రైతు ఒపీనియన్ తీసుకుంటాం అని చెప్తున్నారు. అసలు రైతు అంటే ఎవరు అనే వేటలో కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది. అసలు కౌలు రైతు అనేటైనా ఎట్లుంటాడు, రైతు ఏం పని చేస్తాడు అనే చర్చ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్త స్కీమ్ కాదండి, ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి స్కీమ్స్. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, గతంలో రైతు బంధు పేరు మీద జరిగింది, దాంట్లో మార్పులు చేర్పులు చేయొచ్చు కాక దానికి 8 నెలల సమయం పట్టాల్సిన అవసరం లేదు. చలో 8 నెలల సమయం తీసుకున్నాడు, ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ లేదు. రెండో విషయం, ఈరోజు ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏ నిరుద్యోగులు అయితే భుజానెత్తుకొని కాంగ్రెస్ జెండాను మోసి బస్సు యాత్రలు చేసి అసలు ముఖం తెలియనటువంటి వ్యక్తిని కూడా ఎమ్మెల్యేలో గెలిపిస్తే వచ్చినటువంటి ఈ సర్కార్ ఏం చేస్తుందంటే రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగులతోని ఆడుకుంటా ఉంది. అమ్మాయిలను చూడకుండా అర్ధరాత్రి వరకు స్టేషన్ లో పెడతా ఉన్నారు. ఈరోజు నిర్బంధాల పేరు మీద విద్యార్థి యువజన నాయకులందరూ అరెస్ట్ చేస్తారు. కనీసం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో నిరసన తెలిపేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉంది, అట్లా కూడా అనుకోవచ్చు కదా. గతంలో కనీసం నిరసన తెలిపేటువంటి పరిస్థితి కూడా లేకుండే, ఎవరైనా నిరసన తెలిపేటువంటి పరిస్థితులు ఉంటే ముందస్తుగానే అరెస్టులు ఉండేటి, ఇప్పుడు కనీసం నిరసన తెలుపుతున్నారు కదా. ప్రజా ఉద్యమాలు అనేటువంటివి అణిచివేసే శక్తి ఇప్పటివరకు ఈ ప్రపంచంలో ఎక్కడ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ రాలేదు. 100% ఏదో రకంగా ప్రజా ఉద్యమాలు జరుగుతాయి, నిరసన వ్యక్తం అయితే దాన్ని ఎవరు ఆపలేదు. కేసీఆర్ తరం కాలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తరం కాదు, అన్నట్టు సోనియమ్మ తరం కూడా కాలేదు. అయితే విషయం ఏం లేదు, ఈ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నిరుద్యోగులు పలు రకాల పొలిటికల్ పార్టీస్ ప్రతిపక్ష నాయకులు అందరినీ కూడా నిర్బంధం చేశారు. నిన్న గీతన్నలతో కలిసి భోజనం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పోతే అక్కడ కూడా అబ్దుల్లాపూర్ మెట్ నుంచి మొదలు పెడితే భువనగిరి దాకా అందరిని అరెస్ట్ చేసి నిర్బంధం పెట్టి ఆయన కార్యక్రమం చేసుకుని వచ్చిండు. ఒక 8 నెలల్లో నువ్వు అంత భయపడుతున్నావు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యం ఉందా, పోలీస్ రాజ్యం ఉందా అని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు ఎక్కడికక్కడ విద్యార్థులంతా కూడా మాకు డిఎస్సీని పోస్ట్ పోయిన్ చేయండి వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తావు, గ్రూప్ 1 లో 1:100 అని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తావు, బెదిరిస్తావు, మిమ్మల్ని లాఠీ చార్జ్ చేస్తావు, మిమ్మల్ని ఇంకోసారి ఎగ్జామ్ రాయకుండా రిటైన్ చేస్తావు, మీరు కేసులు పెడతామని బెదిరిస్తా ఉన్నారు.
గ్రూప్ 2 అభ్యర్థులు మాకు ఈ పోస్టులు సరిపో పోస్టులు పెంచి రీనోటిఫై చేయండి, లేదంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళని అట్లే బెదిరిస్తావు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. మహిళలు రోడ్డు మీదకి వచ్చిర్రు. రైతులు కౌలు రైతులు ఏమంటారంటే మమ్మల్ని ఏ ప్రతిపక్షాన్ని తీస్తామని అడుగుతారు. రైతు కూలీలు ఎవరు, కౌలు రైతులు ఎవరు, రైతులు అంటే ఎవరు అనే ఒక సర్చ్ కమిటీ ఈ కమిటీలు వేసే క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక కాలం చెల్లుతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వెల్ఫేర్ కోసం ఏ మాత్రం కట్టుబడి లేదు. విద్యుత్ విషయం చెప్పి పెట్టేస్తాను. విద్యుత్ విషయం వచ్చింది. విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిషన్ వేసింది, కమిటీ వేసింది. ఈ కమిటీకి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని చైర్మన్ పెట్టి రకరకాల వ్యక్తులను ప్రభాకర్ గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని దాంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తా ఉన్నది. ఎంక్వైరీ చేయడానికి మేము స్వాగతిస్తున్నాం. కేసీఆర్ గారు దీన్ని తప్పించుకునే క్రమంలో పోయి కోర్టుకు పోవడము, ఆయన చేసినటువంటి ఒక వ్యవస్థ అవుతుందో ఆయన లీగల్ నేను ఎట్లా బయటపడాలని చూస్తున్న వ్యవస్థలో దీన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది. అదే అర్థం కాదు. నరసింహారెడ్డి గారిది విచారణ కాకముందే తీర్పు చెప్పినట్టు ప్రెస్ మీట్ లో మాట్లాడతారు. మీరు అందరూ కూడా ఇలా నరసింహారెడ్డి గారితో సహా అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే, తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళే. ఒక విషయం చెప్తున్నానండి, విద్యుత్ కొనుగోలు అనేది తెలంగాణ ఛత్తీస్గఢ్ విద్యుత్ కేంద్ర మండలి మాట్లాడుకోవాలి. దాన్ని ఇలా పట్టుకొచ్చి ఏదో రాజకీయం చేద్దామని కేసీఆర్ ఏదైతే వాటిని ఈ రోజు పక్కదో చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది తప్ప వేరేం లేదండి. మాట్లాడండి, చెప్తానండి. మాట్లాడండి సతీష్ గారు, మాట్లాడండి. మీరు మొత్తం మీ కంప్లీట్ అయినాక మాట్లాడతాం. మాట్లాడండి మహేష్ గారు. ఏ రోజైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లయితే కమిషన్ వేసి కేసీఆర్ పైన పెట్టిందో, కేసీఆర్ గారు ఏంటంటే ఆనాడు అసెంబ్లీలో మాట్లాడింది కదా, మేము తప్పులు చేస్తుంటే మా మీద కమిటీలు వేయండి, కమిషన్స్ వేయండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి, విచారణ చేయండి అని చెప్పేసి. విచారణకు పిలిస్తే విచారణకు పోకుండా ఇవన్నీ దొంగదిరుడు ఆడికి పోయి సుప్రీంకోర్టుకు పోయి నన్ను విచారించద్దు, కమిషన్ రద్దు అని చెప్పేసి స్టేట్మెంట్స్ బయట తిరగడము, ఇవన్నీ ఒకటైతే. రెండో విషయము నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నట్టు పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు పోయి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కావచ్చు, కేసీఆర్ తీసుకున్న అయితే తెలంగాణ మరియు ఛత్తీస్గఢ్ ఎలక్ట్రికల్ ఒప్పందం, పవర్ ఒప్పందం ఏదో ఈ అగ్రిమెంట్ పైన కావచ్చు సిబిఐ రైడ్ చేయాలని, సిబిఐ సంబంధించినటువంటి ఎంక్వైరీ జరగాలని చెప్పిండు. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు గదే లెటర్ పైన జస్ట్ డేట్ చేంజ్ చేయండి, పిసిసి అనేది తీసి పాడేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అని పెట్టి గదే లెటర్ మీరు ఢిల్లీకి పంపండి సిబిఐకి. 2 రోజుల ఎంక్వైరీ కమిటీ వస్తుంది. మీ నిబద్ధతను, కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కేసీఆర్ నేను గిచ్చుతాను వేడు అన్నట్టు ఈ దొంగ నాటకాలు మీరు బంద్ చేయండి. ఎందుకంటే మీరు చూడండి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అది కూడా అట్నే పెండింగ్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరుగుతున్నాయి, అన్ని పెండింగ్ మీద ఉన్నాయి. ఈ రోజు మహేష్ గారు కమ్ బ్యాక్ టు యూ. బిఫోర్ దట్ ప్రొఫెసర్ శేషు సార్, 8 నెలల ప్రభుత్వం నిర్బంధ ప్రభుత్వమా